ఆమె సింధు ఆసుపత్రి ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీస్ సిబ్బందితో గొడవ పెట్టుకుందంట. ఏమని, మా నాన్నకి అసలు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు, మీరు అసలు ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా అని కొంత గొడవ పెట్టుకుని కొంత హైడ్రామా సృష్టించిందని కొందరు చెప్పారు. అయితే ఈ హైడ్రామా సృష్టించడం ఒక ఎత్తు అయితే, రెండోది కనీసం తండ్రిని అప్పుడు కూడా చూసే ప్రయత్నం చేయలేదు. మూడోది, సరే తండ్రిని చూసే ప్రయత్నం చేయలేదు, తండ్రి కూడా నిన్ను చూడాలని కోరుకోవట్లేదు, కనీసం బంధువులు ఎవరైతే ఉన్నారో తల్లి సోదరులకైనా పరామర్శించే ప్రయత్నం చేయలేదు అని కొందరు ముద్రగడ అనుచరులు, ముద్రగడ అభిమానులు కొందరు నాతో ఈరోజు పంచుకున్నారు. ఇదంతా పూర్వరంగా ఉంది. ఈ నేపథ్యంలోనే క్రాంతి ఎపిసోడ్ ఈరోజు ఈ విధంగా మారింది. కానీ దీన్ని ఒక పెద్ద భూతద్దంలో పెట్టి చివరికి అంత దయలేని మనుషుల ముద్రగడ కుటుంబం అంత ఘోరంగా బిహేవ్ చేస్తారా, క్రాంతిని రానివ్వరా అని కొందరు అంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి పూర్వరంగం అంతా తెలియదు కదా. అంటే ఒక రకంగా నేను అదే అన్నాను, ఒక రకంగా తండ్రి కుమార్తె బంధం అనుబంధం చివరి చూపు చూడనీయరు అనే కాంటెస్ట్ ఒకటి. రెండోది, ఈ పరిణామాలు జరిగిన తర్వాత ఆయన మనసు బద్దలైపోయింది. తర్వాత కుటుంబానికి అంత సీరియస్గా చెప్పారంటే అసలు ఎవరైనా ఆపుకుంటారా? ఎవరైనా అంత ఈజీగా బంధాలు ఆపుకోరు కదా. ఎన్ని బంధాలు విడిపోయి కలిసిపోలేదు. కానీ ఆమె వ్యవహరించిన తీరు అతను అంతగా గాయపరిచిన నేపథ్యంలోనే ఈ పరిణామాలు ఇట్లా చోటు చేసుకున్నాయి. నాకు కూడా అలా చూస్తే కొంత చివుక్కం అనిపించింది, అయ్యో ఆమె అరుస్తుంది, అరుపులు చేస్తుందని. కానీ తెర వెనుక ఇంత జరిగింది, ఇంత పెయిన్ ఉంది ముద్రగడ గారికి. అందుకే ఆయన వీలునామాలో అన్ని అంశాలతో పాటు తన కుమార్తె నాకు చూడటానికి రాకూడదు అని రాశారంటే ఆయన మనస్సు ఎంత గాయపడిందో ఆమె వ్యవహరించిన తీరుతో. తల్లి క్యాన్సర్తో బాధపడుతుంటే ఇంటికి వస్తానంటే రావద్దు అని చెప్పిన ఆ పరిస్థితి నిజంగా తల్లిదండ్రులకి అది